హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం గ్రీన్ఫీల్డ్ హైవే అండి. అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళకి లేదా ఒరిస్సా వెళ్ళే వాళ్ళకి ఈ జర్నీ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఎలా ఉంటుంది, ఏంటి దాని డిస్టెన్స్, అది ఏ జిల్లా మీద వెళ్తుంది, వెళ్తే ఆ దారిలో ఎలా ఉంటుంది, దీని గురించి అంతా మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే హైదరాబాద్ నుంచి మనము విజయవాడ రోడ్ అండి. విజయవాడ రోడ్డు అని అంటే నేషనల్ హైవే 65, విజయవాడ హైవే అంటాం కదా, అది నేషనల్ హైవే 65 అండి. దాని మీద ప్రయాణిస్తే మనకి సూర్యాపేట దగ్గర న్యూ సూర్యాపేట ఖమ్మం హైవే అని మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుందండి. ఆ లెఫ్ట్ సైడ్లో మనకి ఈ న్యూ సూర్యాపేట ఖమ్మం హైవే అని ఉంటుంది. ఆ రోడ్డు NH 365 అండి. దాన్ని బీజీ అంటారు, 365 బీజీ అంటారు. అది ఖమ్మం బైపాస్ మీదుగా కూడా వెళ్తుందండి. బైపాస్ మీద అంటే ఖమ్మం ఊరేం టచ్ అవ్వదు. ఖమ్మం ఊరు టచ్ అవ్వకుండా బైపాస్ లాగా పొలాల మధ్యలో వెళ్తుంది ఈ హైవే. ఇది తెలంగాణ అండ్ ఏపీని కలుపుతున్న జాతీయ రహదారి అండి. ఇది ఈ NH 365 ఏదైతే ఉందో ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ని కలుపుతున్న జాతీయ రహదారి అండి. ఇది సూర్యాపేట రోడ్డు లేదా సూర్యాపేట ఖమ్మం రోడ్డు లేదా సూర్యాపేట భద్రాచలం రోడ్డు అని కూడా అంటారండి దీన్ని. ఇవి మనకి ఊర్లేమి రావండి, సూర్యాపేట లేకపోతే ఖమ్మం ఈ ఊర్లు రావు. ఇది బైపాస్ మీదే వెళ్తాము, ఎందుకంటే మనము విశాఖపట్నము లాంగ్ జర్నీస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి. ఊర్లు వెళ్ళాలంటే కూడా దానికి మళ్ళీ ఆ రోడ్లలో యారోస్ గుర్తులు పెడతారు, అది అక్కడికి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. కానీ నేను ఇప్పుడు మెయిన్ చెప్పేది ఏంటంటే గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దాని యొక్క పర్పస్ ఏంటి, దాని యొక్క జర్నీ ఎలా ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మాత్రమే చెప్తున్నానండి. ఈ సూర్యాపేట ఖమ్మం రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు బైపాస్ అండి. ఇది ఊర్ల మధ్యలో రాదు. రోడ్డుకి అటు ఇటు పొలాలు లేదంటే చెరువులు కాలువలు ఇలా ఉంటుంది. మీకు దాబా లేకపోతే టీ స్టాలు చాలా తక్కువ, రేర్గా కనిపిస్తాయండి, చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోడ్డు చాలా వరకు పొలాల్లో, తోటల్లో, కొండల్లో లేకుంటే వాగులు ఇలాగ ఉంటుంది కాబట్టి మీకు ఫుడ్ అనేది కొంచెం కష్టమే అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లలతో జర్నీ చేస్తే మీరు ఫుడ్ని కంపల్సరీ తీసుకువెళ్ళండి, వాటర్ని తీసుకెళ్ళండి. నేచర్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. నేచర్ అయితే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది జర్నీ. ఖమ్మం జిల్లా దగ్గర తల్లంపాడు విలేజ్ వస్తుందండి. ఈ తల్లంపాడు విలేజ్ దగ్గర నుంచి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే స్టార్ట్ అవుతుంది. ఈ తల్లంపాడు విలేజ్ దగ్గర నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే స్టార్ట్ అవుతూ దీన్ని NH 16 అంటారండి. 16 అంటారు, నేషనల్ హైవే 16 అంటారు దీన్ని. మీరు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కే ముందు టోల్ రిసిప్ట్ ఇస్తారండి. టోల్ రిసిప్ట్ ఇస్తారు. మీరు మరలా ఎక్కడ దిగుతారో, ఎంత డిస్టెన్స్ ప్రయాణిస్తారో దాన్ని బట్టి వాళ్ళు పే చేయించుకుంటారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే 2 వీలర్స్కి అలౌడ్ లేదండి. ఓన్లీ ట్రక్స్, కార్స్ అండ్ 4 వీలర్స్ అంటే హెవీ వెహికల్స్ మాత్రమే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మీద వెళ్తున్నాయి. ఎక్కడ మీకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో తినడానికి ఏమీ ఉండవు. ఇది ఇంచుమించు మీరు 162 కిలోమీటర్స్ ప్రయాణించాలండి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మీద తల్లంపాడు విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి 162 కిలోమీటర్స్ జర్నీ చేయాలండి. ఈ హైవేకి ఇరువైపులా చాలా అందంగా ఉంటుంది. ప్రకృతిలో మనం ప్రయాణిస్తుంటే ఆహ్లాదకరంగా పచ్చటి పొలాలు, కొండలు, చెరువులు, పామాయిల్ తోటలు, నేచర్ ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. కానీ పిల్లలతో మాత్రం కొంచెం ఫుడ్ సేఫ్టీ అండ్ వాటర్ ఇవి తీసుకెళ్ళండి, ఎందుకంటే ఎక్కడ మీకు ఊర్లు కనిపించవు.
మరలా మీరు గ్రీన్‌ఫీల్డ్ హైవే దిగేదాకా మీకు ఎక్కడ ఏమీ ఉండవండి. అందుకని మీ సేఫ్టీ పిల్లలతో ఉండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సేఫ్టీతో వెళ్ళండి. మళ్ళీ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర దేవరపల్లి దగ్గర ఎండ్ అవుతుందండి. అంటే మనము తెలంగాణ మీద ఖమ్మం జిల్లా మీద ప్రయాణించి అండ్ ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు దేవరపల్లి దగ్గర అంటే ఏపీకి రీచ్ అయిన తర్వాత దేవరపల్లి దగ్గర ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎంటర్ అవుతుంది. ఎగ్జిట్ అవుతుంది. ఈ ఎగ్జిట్ అయ్యి ఇది కోల్కతా చెన్నై హైవేలో కలుస్తుందండి. ఈ హైవే ఏది NH16 ఈ కోల్కతా హైవే ఏదైతే ఉందో AH45 అంటారండి దీన్ని. ఏషియన్ హైవే 45లో కలుస్తుంది. ఈ జర్నీ మొత్తం ఖమ్మం జిల్లా మీద జరుగుతుంది. ఈ జర్నీలో పొలాలు, కొండలు, వాగులు, చెరువులు, పశువులు, తోటలు మీరు అన్నీ చూడొచ్చండి. మొత్తం ఆల్ నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. సమయం కూడా చాలా తక్కువ అండ్ ట్రాఫిక్ తగ్గుతుంది. ఈ జర్నీ మొత్తము చాలా ప్రశాంతంగా ఉంటుంది. పొలాల్లో కొంగలు ఎగురుతూ కొంగలను చూస్తారు. పశువులు, మేకలు, గొర్రెలు మేపుతున్న కాపర్లు ఫుల్ నేచర్ మాత్రం చాలా బాగుంటుందండి. అది నేను చెప్పే కన్నా మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. 56 కిలోమీటర్లు తగ్గుతుందండి ఈ జర్నీలో. ఎందుకంటే ఇంతకుముందు ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే రాకముందు విజయవాడ వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళాలంటే మనం విజయవాడ మీద వెళ్ళేవాళ్ళమి. కంజెస్టెడ్ రోడ్స్, ట్రాఫిక్స్, గంటలు మనకి విజయవాడ దగ్గర ఆగిపోతాము. ఇది చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుందండి. ప్లస్ జర్నీ కూడా చాలా లాంగ్. ఇంచుమించు మనకి జర్నీ వల్ల 2 అవర్స్ 2.5 అవర్ టైం సేవ్ అవుతుంది. అండ్ 56 కిలోమీటర్స్ తగ్గుతుంది. పైగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మొత్తం 4 లైన్ యాక్సెస్ కంట్రోల్ అండి. ప్లస్ వచ్చి ఇది తెలంగాణ ఏపీ మధ్యలో మంచి జాతీయ రహదారండి. ఖమ్మం బైపాస్ మీద వెళ్తాము. సీసీటీవీ కెమెరాస్ ప్రతి కిలోమీటర్కి మనకి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మీద సోలార్ ప్యానెల్తో పనిచేస్తాయండి. లైటింగ్స్ కూడా సీసీటీవీ కెమెరాస్ ప్రతి కిలోమీటర్కి ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇంకా కంప్లీట్ కాలేదండి. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా అక్కడక్కడ అది పనులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అక్కడక్కడ వర్కులు జరుగుతున్నాయి. మీరు చూస్తారు ఇందులోనే, ఈ వీడియోలోనే మీకు కనిపిస్తుంది. ఇంకా సిగ్నల్స్, ఇంకా ఈ స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ కూడా ఇంకా ఏమి పనులున్నాయండి. ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్స్ ఇవి కూడా వర్క్ జరుగుతున్నాయి. ఇంకా సెక్యూరిటీ పర్పస్గా ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. కానీ యాక్సెస్ అయితే ఇచ్చారు, కానీ ఇంకా చాలా వర్క్ ఉందండి. అవి కూడా చేస్తున్నారు, పనులు జరుగుతున్నాయి. స్పీడ్ లిమిట్ కూడా ఉందండి. ప్లస్ ఇవన్నీ కాకుండా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మీద జర్నీ చేసేవాళ్ళు చాలా సేఫ్టీగా వెళ్ళండి. ప్లస్ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా ఏంటంటే మొత్తం నేచర్లో సాగుతుందండి ప్రయాణం. ప్రకృతిని పాడు చేయకండి. ఈ దారిలో ప్రయాణం చేసేవారు ప్లాస్టిక్ ఈ దారే కాదండి, ప్రతి నేషనల్ హైవే ఎక్కడైతే ఇలాగ పొలాల మధ్యలో ప్రకృతిలో వేశారో ప్రకృతిని పాడు చేయొద్దు. మనము వెళ్తూ బాటిల్స్, చెత్త చెదారము ఇవన్నీ కూడా పక్కకి విసిరామనుకోండి, ఇవి పొలాలు, పశువులు, కాలువల మధ్యలో పడతాయి. ఈ చెత్త అంతా మళ్ళీ సాయిల్ని పాడు చేస్తుంది. ఈ ప్లాస్టిక్ని పశువులు తిని వాటి ప్రోడక్ట్స్ అన్నీ కల్తీ అవుతాయి. అది మనకు ఎఫెక్ట్ అవుతుందండి. మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే అక్కడ పండిన పంటలు, అక్కడ ఇచ్చే ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ అవి మనకి సిటీస్కే అండి వచ్చేది. ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఆ కల్తీని మనమే తింటున్నాం. మనం వేసిన చెత్తను మళ్ళీ మనమే కల్తీ చేసుకొని తింటున్నాము. అందుకని ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం, ఆస్వాదిద్దాం. ప్రకృతిని నాశనం చేయొద్దండి దయచేసి. ఇక్కడే కాదండి, ఎక్కడ కూడా నేచర్ని పాడు చేయకండి. ఎందుకంటే నేచర్ని పాడు చేసుకుంటే మనల్ని మనం పాడు చేసుకున్నట్టే. అది నేచర్ బాగుంటే మనం బాగుంటామండి. ఎందుకంటే నేచర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్లస్ ఎన్నో రోగాలు, నయం కాని రోగాలు కూడా నేచర్ ఇది రికవరీ చేస్తుందండి. ప్రకృతిలో ఉన్న ఆ యొక్క ఆ ఆక్సిజన్ లేకపోతే ఆ యొక్క ప్యూరిటీ మనకెక్కడా దొరకదండి. అందుకని దయచేసి నేచర్ని పాడు చేయకండి. పైగా ఈ జర్నీ చాలా
తక్కువ సమయము ప్లస్ ఇంకొకటేంటంటే ఈ జర్నీ గూడా అండి ఇది ఇంకా రోడ్స్ కంప్లీట్ అవ్వలేదు. ప్లస్ మీకు అక్కడక్కడ ఇంకా వర్క్‌లు నడుస్తున్నాయి. ఫ్లైఓవర్స్ వేస్తున్నారు. సూర్యాపేట దగ్గర ఫ్లైఓవర్ ఏస్తున్నారు. ప్లస్ ఇట్లా కొన్ని కొన్ని ప్లేసుల్లో ఇంకా వర్క్ నడుస్తుంది. సిగ్నల్స్ గూడా ఏం లేవు. మీరు కొంచెము సేఫ్టీగా జర్నీ చేయండి. ప్లస్ వచ్చి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మాత్రం ఎగ్జాక్ట్‌లీ గ్రీన్‌ఫీల్డ్ హైవే లాగే ఉందండి. ఎందుకంటే ఇది ముందు ముందు ఎలా ఉంటదో మనకైతే తెలీదు గానీ, ప్రస్తుతానికైతే మాత్రం చాలా బావుందండి. మీరు వన్స్ ఎంజాయ్ చేయండి వెళ్ళి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.